చెప్తానండి, యేసయ్యా నాతో మాట్లాడండి అయ్యా, నాకు మీరెవరో తెలియపరచండి అయ్యా. ఆమేన్. తెలుసుకుందాం ఈ రాత్రి కాల దేవుడు ఆయన ఒక మనిషిని జీవితంలో ఏ విధముగా పనిచేస్తాడు, దేవుడు ఏ విధముగా ఒక మనిషిని యొక్క జీవితంలో ఆయన ఉద్దేశములు కలిగి ఉంటాడు అనేది కూడా కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాము. ఒక మనిషి యొక్క జీవితంలో చూడండి, ప్రతి మనిషి జీవితంలో కష్టం ఉంటుందా? ఉంటుంది, అవునా కదా? ఇటు చూడండి, అందరూ కూడా పిల్లలు కూడా ఇటు చూడండి, కష్టం ఉంటుందా? ఇంట్లో మన తల్లిదండ్రులు అందరూ కూడా కష్టాలు పడుతున్నారు లేదా? ఇబ్బందులు పడుతున్నారు లేదా? శ్రమలు అనుభవిస్తున్నారు లేదా? అవునా కదా? సో ఇవన్నింటిని కూడా మనం అధిగమించాలి. ఒక దినములకు ఖచ్చితంగా అధిగమించాలంటే ఏమి చేయాలి? ప్రతి మనిషి జీవితంలో గతం ఉంటుంది, అనగా జరిగిపోయినది. నిన్నటి రోజు ఈ రోజు ఉంటుందా? ఉండదు. గతం ఉంటుంది, ప్రస్తుతం ఉంటుంది, భవిష్యత్తు ఉంటుంది, అవునా కాదా? ప్రతి మనిషి జీవితంలో ఏముంటాయి? మూడు ఉంటాయి. చెప్పండి, ఏముంటాయి? మూడు ఉంటాయి. ఏమిటాయి? గతము, ప్రస్తుతము, భవిష్యత్తు, మూడు ఉంటాయి. ప్రతి మనిషి యొక్క జీవితంలో గతము అనేది ప్రతి ఒక్క మనిషి జీవితంలో జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ప్రస్తుతం అనేది ఏదైతే సమస్య ఉన్నదో, ఇబ్బంది ఉన్నదో, ఆ ఇబ్బంది ఆ మనిషిని జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. కానీ ఏ మనుషునికి కూడా భవిష్యత్తు పట్ల ఆలోచన అనేది అంతగా ఉండదు. ఒకవేళ ఉన్న ఆ ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే, భవిష్యత్తు విషయంలో దేవుడు ఏ విధమైన ఆలోచన కలిగి ఉన్నాడో, చిత్తం ఏదైతే ఉన్నదో దాని పట్ల కాకుండా, అయ్యో భవిష్యత్తు అనగానే అయ్యో ఈరోజు నేను నా పిల్లల కనీసం ఒక సెంటు భూమైనా కొనించాలి, లేదంటే కొంచెం బంగారమైనా నా పిల్లలకి ఇవ్వాలి, కొంచెము ఆస్తి ఏదైనా సమకూర్చి ఇవ్వాలని ప్రతి తల్లిదండ్రులు కూడా అనుకుంటారు, అవునా కదా? కొంచెం ఏదైనా కూడా నా పిల్లలకి ఇవ్వాలని ఆలోచన చేస్తారు. ఇదేంటిది? భవిష్యత్తు కొరకు. దేనికోసము? భవిష్యత్తు కోసం. భవిష్యత్తు పిల్లలలో ఏదో ఒకటి ఒక మార్పు అనేది ఉండాలి. వాళ్ళకి నేను ఏదైతే జీవితం అనుభవించానో వారి జీవితం ఆ విధంగా ఉండకూడదని తల్లిదండ్రులు కష్టపడి ఏదో ఒకటి దాస్తూ ఉంటారు. దానిని భవిష్యత్తులో ఇవ్వాలని చూస్తారు. కానీ దేవుడు చూడండి, ఈ భూమి మీద ప్రతి మనుషునికి తల్లిదండ్రులు ఉన్నారు. అయితే ఈ తల్లిదండ్రులందరినీ కూడా రక్షించగలిగిన దేవుడు, రక్షించగలిగిన గొప్ప మహిమ కలిగిన గొప్ప దేవుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందరినీ కూడా రక్షించగలిగిన గొప్ప దేవుడు, అందరినీ రక్షించగలిగిన గొప్ప దేవుడు. తల్లిదండ్రులు ఏదైతే ఆలోచన ఉద్దేశం కలిగి ఉన్నారో దేవుడు కూడా కలిగి ఉంటాడా లేదా? మరి తల్లిదండ్రులే ఆలోచన కలిగి ఉన్నారు. అలాంటప్పుడు దేవుడు కూడా ఒక మనిషిని పట్ల గతము, ప్రస్తుతము, భవిష్యత్తులో కూడా ఒక మనిషిని జీవితంలో సహాయం చేయాలని అనుకుంటాడా లేదా? అనుకుంటాడు కదా. అయితే భవిష్యత్తు పట్ల ప్రతి మనిషిని కూడా ఆలోచన కలిగిన జీవితము మనం కొనసాగించాలి. కొంతమంది భక్తుల జీవితాలు మనము వాక్య భాగముల నుంచి చూద్దాము. వారి పట్ల దేవుడు ఏ విధముగా వారి భవిష్యత్తును కాపాడి ఉన్నాడు. ప్రస్తుతం పడుతున్న శ్రమను మనం చూసి ఆగిపోవాలా? ప్రస్తుతం అనుభవిస్తున్న భయంకరమైన బాధల్లోనే ఉండిపోవాలా అనే ఆలోచనలు కూడా అనే కొన్ని విషయాలు కూడా ఈ దినమున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఒక మాట తెలుసుకుని వద్దాము. యెషయా గ్రంథము 51వ అధ్యాయం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము నేను చదువుతాను. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం కాడ నుంచి, నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచు నుండువారులారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితురో దానిని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితురో దానిని ఆలోచించుడి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మల్ని కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతనిని పిలిచి తిని అతనిని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది అగునట్లు చేసి తిని. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఆలోచన చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఒకసారి చెప్పండి, ఏం చేయమన్నాడు దేవుడు? ఆలోచన చేయి. ఒకసారి గట్టి చెప్పండి, ఆలోచన చేయి. ఏమని ఆలోచన చేయాలంట? ఇదిగో గుంటలో నుంచి త్రవ్వబడిన స్థితిలో ఉన్న వారులా ఆలోచన చేయండి, లేదంటే బందీ గృహంలో ఉన్న వారులారా ఆలోచన చేయండి. ఒకవేళ నీ కుటుంబంలో బాధలు
బైబిల్ గ్రంథంలో ఒక భక్తుని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ భక్తుని పేరు ఏంటంట? అబ్రహాము. ఏం పేరు? అబ్రహాము. సార్ చెప్పండి, ఏం పేరు? అబ్రహాము. అబ్రహాం అనే మనిషి బైబిల్ గ్రంథంలో ఉన్నాడు. ఈ భక్తుని యొక్క జీవితంలో దేవుడు ఏమంటాడంటే, అతనికి పిల్లలు లేకపోవడం చూసి, అబ్రహామా, నీవు నీ స్వదేశం నుంచి నీకున్న వారందరిని కూడా విడిచిపెట్టి బయటికి రమ్మంటాడంట. వచ్చిన తర్వాత దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అబ్రహాము నమ్మి విశ్వాసం చేత బయటకు వచ్చిన తర్వాత కొన్ని దినములు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి జీవితంలో కొంచెం బాధ, భయం కలుగుతుంది. ఏం భయం కలుగుతుందంటే, అతడంట బహు ధనవంతుడు. ఏమంట? అతడు బహు ధనవంతుడు, బాగా ఆస్తి కలిగిన వాడు. అయితే ఆ వ్యక్తికి ఏం లేవంట? పిల్లలు లేరు. ఎవరు లేరు? ఒకసారి చెప్పండి, ఎవరు లేరు? పిల్లలు లేరు. ఇప్పుడు మన తల్లిదండ్రులు భవిష్యత్తుకి ఏదైనా ఆస్తి కానీ లేదంటే ఒక ఇల్లు కానీ ఎవరి కోసం ఉంచుతున్నారు? ఇప్పుడు పిల్లల కోసం, అవునా? ఇప్పుడు అబ్రహాం దగ్గర ఏముందంట? ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి దగ్గర ఎవరు లేరంట? పిల్లలే లేరు. అంటే అన్నీ ఉన్నాయి, కానీ ఆ వ్యక్తికి ఏమీ కూడా లేని పరిస్థితి. ఏంటంటే కుమారులు లేని పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఏంటి? ఆ వ్యక్తి కంట భయంకరమైన బాధ ఉందంట. ఆ వ్యక్తి యొక్క హృదయంలో అంట భయంకరమైన హృదయంలో బాధ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 15వ అధ్యాయము ఆదికాండము 1వ వచనము కానుంచి, ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు ప్రత్యక్షమై వచ్చి, అబ్రహమా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? ఇప్పుడు అబ్రహాముతో దేవుడు మాట్లాడారు. ఒకసారి చెప్పండి, ఎవరు మాట్లాడారు? అబ్రహాముతో ఎవరు మాట్లాడారు? దేవుడు. ఏమని మాట్లాడుతున్నాడు? అబ్రహామా, నేనే నీకు కేడమయ్యా, నేను నీకు సంతానం ఇస్తానయ్యా అని మంచిగా చెప్పిన తర్వాత కూడా భయపడుతున్న వాడితో మరలా వచ్చేయమన్నాడంటే, అబ్రహామా, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమవుతుందని చెప్పిన తర్వాత కూడా అబ్రహాము మాట్లాడుతున్నాడంట దేవుడితో. ఎవరితో? దేవుడితో అబ్రహాం అనే మనిషి మాట్లాడుతున్నాడంట. ఏమని మాట్లాడుతున్నాడు? అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానం లేని వాడినే పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును. హల్లెలూయా. ఇక్కడ ఏంటంట? అబ్రహాంకి ఏముందని చెప్పుకున్నాము? భయంకరంగా డబ్బులోని అని చెప్పుకున్నాం, అవునా కదా? ఏముందన్నాము? భయంకరంగా. ఇటండి, మీ ఇద్దరు చాలా జాగ్రత్తగా రండి. అబ్రహాం దగ్గర ఏముంది? డబ్బులున్నా కానీ అన్నీ ఉన్నాయి, కానీ పిల్లలు లేరు. మరలా దేవుడు వచ్చి ఏమన్నాడంటే, అబ్రహామా, నేను నీకు కేడము కొన్నాను, నీకున్న దానంతటి కూడా నీ బహుమానం నేనేం చేస్తానంటే అత్యధికంగా మరలా మారుస్తానంటాడు. మారుస్తానంటే దేవుడితో అబ్రహాం ఏమన్నాడంటే, అయ్యా దేవుడా, నువ్వు నాకు ఇస్తే ఏం ఉపయోగం అయ్యా? నాకు పిల్లలు లేరు, నాకు ఎవరు లేరు కదా, నా దగ్గర ఉన్నది ఎవరంటే పనులు ఉన్నారు. ఇప్పుడు నేను చనిపోయిననుకో, నా ఆస్తి అంతా కూడా నేను ఇచ్చినప్పుడు ఎవరికి వెళ్తుందంటే నా పనువాడికి వెళ్తుంది కదా, ఇంక నాకు ఇచ్చిన ఉపయోగము ఏంటయ్యా అంటున్నాడు అబ్రహాము దేవుడితో. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ చూడండి, మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమే లేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడని చెప్పగా యెహోవా వాక్యము అతని వద్దకు వచ్చి, ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? అయ్యా, నువ్వు ఎంత ఇచ్చిన ఉపయోగం నాకు లేదయ్యా, నువ్వు ఇచ్చినదంతా కూడా మరలా ఏమవుతుందంటే, నువ్వు నాకు సంతానం ఇవ్వాలా, నువ్వు నాకు సంతానం ఇస్తానని బయటికి రామన్నావు, నా తల్లిదండ్రులందరినీ కూడా విడిచిపెట్టి బయటికి రామని నన్ను నమ్ముకున్నావు. నమ్ముకున్న తర్వాత నువ్వు నాకు సంతానం ఇవ్వట్లా, నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వట్లా. ఎంత ఇచ్చిన ఉపయోగం ఏంటి? నాకు ఇవ్వాల్సిందే పిల్లల్ని, నాకు డబ్బులు కాదు, లేదంటే నాకు ఆస్తి కాదు, ఏది కాదు, నాకు కావాల్సింది, నాకు ఎవరు కావాలంటే పిల్లలు కావాలి. పిల్లలు ఏమన్నప్పుడు నాకు ఇచ్చే ఉపయోగం ఏంటి? నాకున్నవాడే ఎవరైనా ఉన్నాడని గొప్పవాడు, వాడే కదా వీటన్నిటికి వారసుడు అవుతాడు అని మాట్లాడుతుంది. దేవుడు అతనికి జవాబిస్తున్నాడు. యెహోవా వాక్యం అతని వద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడగనని చెప్పను. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే అబ్రహాముతో, అబ్రహామా, ఇదిగో ఎలియాజరు కాదు, నీ పనులు ఎవరు కాదు, నీకంటూ పిల్లడు పుడతాడు, వాడే నీకు వారసుడు అవుతాడని దేవుడు అబ్రహాముతో చెప్తున్నాడంట. చెప్తున్నప్పుడు
ఆ మాటనంట అబ్రహాము నమ్మాడు. హల్లెలూయా. ఎవరు నమ్మారు? అబ్రహాము ఎవరి మాట నమ్మాడు? దేవుని మాట నమ్మాడు. హల్లెలూయా. దేవుని మాట నమ్మటం వల్ల ఇదిగో ఒక్కడికాడు లేడు లేడు లేడని భయపడుతున్నావు కదా, బాధపడుతున్నావు కదా, నీ భవిష్యత్తుని లేదనుకుంటున్నావు కదా, నువ్వు ప్రస్తుతంలోని జీవిస్తున్నావు కదా. ప్రస్తుతంలో ఉన్నాడు ఎవరు అంటే ఏంటి? ఈ రోజులోనే ఉన్నాడు అనుకున్న అబ్రహాము భవిష్యత్తు చూడలేకపోతున్నాడు, బాధపడుతున్నాడు. భవిష్యత్తు అంతా కూడా ఎలాంటి పరిస్థితి కనపడుతుంది, భవిష్యత్తు అంతా కూడా నాకు సంతానం లేదు కదా అనే ఆలోచనలో ఉంటున్నాడు. భవిష్యత్తులో ఏమి కనపడట్లేదు, నువ్వు నాకు సంతానం ఇవ్వట్లేదు కాబట్టి నాకు వచ్చినా నాకు ఇచ్చినా ఏం ఉపయోగం లేదనే ఆలోచనలో ఉన్న వ్యక్తితో అయ్యా అలా కాదయ్యా, నీకు గర్భవాసమును నిశ్చయముగా నీకు పిల్లనిస్తా. అంత మాత్రమే కాదు, నేనేం చేస్తాను తెలుసా, నువ్వు నన్ను నమ్ముతున్నా కదా, నీకు ఎంతమందిని పుట్టిస్తాను తెలుసా? చూడండి, ఆదికాండము 15వ అధ్యాయం 15వ వచనము కానించి, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదువు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడుదువు, అమోరీల అక్రమం ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరు. హల్లెలూయా. నీ దేవుడు నీవు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ఎవరో తెలుసా? ఆయన నీవు ఈ రోజులోనే ఉన్నావేమో, కానీ నీవు రాబోయే 4 తరములకు ముందే నీవు ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు ప్రయాణిస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఏంటి? నువ్వు ఈ రోజులోనే ఉన్నావు, కానీ నీకు పుట్టే పిల్లల గురించి ముందుగానే తెలుసు దేవుడికి. నీకు పుట్టే పిల్లలకు పుట్టే పిల్లల గురించి కూడా ఎవరు తెలుసు? ముందుగానే దేవుడికి తెలుసు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము భయపడుతూ ఉన్నాడు తన భవిష్యత్తు పట్ల. తన భవిష్యత్తు అనేది ఏమీ లేదని భయంతో జీవిస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి అబ్రహాముతో దేవుడు మాట్లాడిన తర్వాత, అయ్యా నీకు ఒక్కరు కూడా లేదని భయపడుతున్నావు కదా, అయితే నీకు ఎంతమంది పుడుతున్నారో తెలుసా, నేను ఎంతమందిని చూస్తున్నాను తెలుసా, 4వ తరముల గురించి నీకు తెలియపరుస్తున్నా. హల్లెలూయా. ఎన్నో తరము? 4వ తరము. అంటే ఏంటి? 4th జనరేషన్. అంటే ఇప్పుడు మన తాతోళ్ళు ఉంటారా, మన తాతోళ్ళకి అమ్మా నాన్నలు ఉంటారా, ఆ అమ్మ నాన్నకు ఇంకో అమ్మా నాన్న ఉంటారా, ఆ అమ్మ నాన్నకు ఇంకో అమ్మ నాన్న మనకు తెలుసా? మనకి తెలీదు. కానీ ఎవరికి తెలుసంట? దేవునికి తెలుసంట. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎందుకంటే ఆయన నిన్న నేడు నిరంతరం కూడా ఉన్నవాడు, ఆది నుండి అంతము వరకు కూడా ఉన్నవాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని ఆయన భవిష్యత్తు ఇది ఎలా ఉంటుంది? నీకు భవిష్యత్తు లేదనుకుంటున్నావు కదా అబ్రహామా, నీకు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసా? నీకు ఎవరు లేదనుకుంటున్నావేమో, అయితే నేను ఒక దేశమునే నీ తరాలకి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఒక దేశమునే నీకు 4వ తరం వచ్చి దీనిని స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే మనం ఎవరిలో జీవించాలి ఇప్పుడు? దేవునిలో. హల్లెలూయా. ఎవరిలో జీవించాలి? దేవునిలో. ఎప్పుడైతే ఒక మనిషి జీవించడో ఆ మనిషికి భవిష్యత్తు కనపడదు. ఏమి కనపడదు? భవిష్యత్తు కనపడదు. ఏ మనిషి అయితే దేవుడితో జతపరచబడిన జీవితం కొనసాగిస్తాడో ఆ మనుషుని జీవితంలో ఖచ్చితంగా భవిష్యత్తు అనేది ముందుగానే రాయబడి ఉన్నది. హల్లెలూయా. అబ్రహాము దేవుడిని వెతికాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవుడిని వెతుకుని బట్టి అబ్రహాము జీవితంలో అబ్రహాము చనిపోయాడు, మంచి వృద్ధాప్యం ఉంది, కానీ అతనికి పిల్లలు లేని స్థితిలో చనిపోలా, అతనికి పిల్లలను గ్రహింపబడ్డాడు. హల్లెలూయా. హల్లెలూయా. మరలా ఒక దేశమునికి ఏమన్నాడంటే, ఒక దేశమునికి 4వ తరము వస్తుంది అన్నాడు. ఇప్పుడు ఒక 4 తరాల గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎన్ని తరాలు? 4 తరాల గురించి తెలుసుకుందాం. ఎన్ని తరాల గురించి? 4 తరాల గురించి మనం ఈ రాత్రి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు. ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడంట. ఇస్సాకుకి ఎవరు పుడతారంటే యాకోబు, యాసావు అనేవారు పుడతారు. యాకోబుకి ఎవరు పుడతారంటే యోసేపు అనే ఒక భక్తుడు పుడతాడు. ఎంతమంది పుడతారు ఇప్పుడు? ఎంతమంది చూడండి. అబ్రహాంకి ఎవరు పుట్టారు? ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు ఎవరు పుట్టారు? యాసావు, యాకోబు పుట్టారు. అవునా? ఇప్పుడు ఎన్ని తరాలైనవి? 3 అయినాయా? 4వ తరం రావాలి. ఆ 4వ తరం ఎవరు? ఇప్పుడు యాకోబుకి ఎవరు పుట్టారని చెప్తాను? యోసేపు. ఎవరు? యోసేపు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 4 తరాలైనయా? 4 తరాలైనా ఉండదు కదా. ఇప్పుడు ఈ 4వ తరానికి ఎక్కడికి వెళ్తారని చెప్తున్నాడు? ఇదిగో ఈ 4వ తరము కనాను దేశమునికి, అనగా నేను ఇస్తానన్నాను కదా ఆ దేశమునికి వెళ్తారని ముందుగానే అబ్రహాముకు భయపడుతున్న వానికి 4వ తరముల గురించి ముందుగానే చెప్పేశాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఈ 4వ తరముల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్దామంటే ఆదికాండము 25వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. ఆదికాండం 25వ అధ్యాయం చూడండి, 21వ వచనం నేను చదువుతున్నాను. అతడు ఆమె విషయమే యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక. ఇక్కడ కూడా ఇస్సాకు ఉన్నాడు. ఇప్పుడు అబ్రహాం పిల్లడి పేరేంటి? ఇస్సాకు. ఈ ఇస్సాకు కూడా పెళ్ళయింది, కానీ పిల్లలు లేరంట. ఎవరు లేరు? పిల్లలు లేరంట. ఇతను కూడా పిల్లలు లేరంట. పిల్లలు లేకపోతే ఈ ఇస్సాకు ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరికి? దేవుడికి, యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాడంటే. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చూడండి, యెహోవాను వేడుకొనెను, యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రెబెక్కకు గర్భవతి ఆయను. ఆమె గర్భములో శిశువులు ఒకరితోనొకడు పెరుగులాడిరి కనుక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని. ఇప్పుడు చూడండి, ఇక్కడ రెబెక్క అనే ఒక వ్యక్తి ఉందంట. ఇస్సాకు భార్య పేరేంటి? ఒకసారి చూడండి నాన్న. ఇస్సాకు భార్య పేరేంటి? రెబెక్క. ఈ రెబెక్క కంట పిల్లలు లేకపోవడం చూసి ఇస్సాకు ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. పిల్లలు పుట్టట్లేదయ్యా, నువ్వు పిల్లలు పుట్టించయ్యా, సహాయం చేయ, నా భార్యకి పిల్లలు అనుగ్రహించాయా అని ప్రార్థన చేస్తాడంట. దేవుడు ఇస్సాకు మొరను ఆలకించాడు. మొరను ఆలకించిన తర్వాత ఇస్సాకు యొక్క భార్య గర్భవతిగా మార్చబడిన తర్వాత ఈమెకంతా లోపల కడుపులో తిరిగేస్తుందంట. ఏమవుతుంది? లోపల కడుపులో తిరుగుతుందంట. అర్థమైందా? ఏమవుతుంది? కడుపులో తిరుగుతుందంట. తిరుగుతుంటే ఈ ఇస్సాకు భార్య బాధపడుతుందంట. బాధపడతా, ఏందయ్యా నువ్వు ఏం చేస్తున్నావయ్యా, అసలు నువ్వు నాకు పిల్లలు పుడుతున్నారంటే లోపలేదు అయిపోతుంది, ఈ బ్రతికేందుకు నేను బ్రతకడం అనే ఆలోచనలోకి వచ్చేస్తుంది. ఇక్కడ అంత భయంకరంగా బాధ ఉందంట. ఇప్పుడు ఎక్కడుందామా? ప్రస్తుతంలో ఉంది. ఎక్కడుంది? ప్రస్తుతం అంటే ఏంటి? ఆమెకు పడుతున్న బాధని ఆమె భరించలేని స్థితిలో ఉంది. శ్రమను అనుభవించలేక బాధపడతా ఉంది. అయితే దేవుడు మరలా వచ్చిన వ్యక్తి దగ్గరికి, రెబెక్క దగ్గరకు వచ్చి రెబెక్కతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇదిగో యెహోవా ఇట్లా అంటున్నాడంట. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లా, నేను 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపుల నుండి ప్రత్యేకముగా వచ్చును. అంటే ఏంటంటే ట్విన్స్ తిన్నారు. ఎప్పుడైనా విన్నారా? 2 పుడతారు తల్లికి, తెలుసా? 2 పిల్లలు పుట్టారు అంటారు, తెలుసా ఎప్పుడైనా? అలా 2 ఉన్నారంట. ఒకరి కోసం ఎదురు చూస్తుంది. ఎవరు? ఇస్సాకు భార్య. కానీ దేవుడు ఎంతమందిని ఇస్తున్నాడంటే ఇస్సాకుకి 2 ఇస్తున్నాడంట. అంటే దేవుడు ఏం చూస్తున్నాడు? ఇప్పుడు భవిష్యత్తులో చూస్తున్నాడు. మరలా భవిష్యత్తులోకి ఏమన్నాడు చూడండి, నీకు 2 జనపదములు ఉన్నాయి, 2 పుడుతున్నారు. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై పెద్దవాడు చిన్నవాడికి దాసుడగునెను. హల్లెలూయా. అంటే ఏంటి? దేవుడు అసలు పుట్టడు అనుకుంటారు. ఇస్సాకుకు మరలా పిల్లలు అనుగ్రహిస్తే ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యో పిల్లలు పుట్టనుకున్నారు కదా, కానీ నేనేం చేస్తాను తెలుసా? నీకు పిల్లలను ఇస్తున్నా. నువ్వు ఒక్కళ్ళు అడిగావు కదా, నేను 2 ఇస్తున్నా. నేను 2 ఏం చేస్తాను తెలుసా? నువ్వు ప్రస్తుతాన్ని భరించాలని అనుకుంటున్నావు కదా, నేను వీరి ఫ్యూచర్, వీరి భవిష్యత్తుని తెలియపరుస్తున్నా. నేను ఎవరు భవిష్యత్తుని? పుట్టబోయే పిల్లల భవిష్యత్తుని తెలియపరుస్తున్నాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా దేవుడు? ఇదిగో ఒకడు కంటే ఒకడు భయంకరంగా ఆశీర్వదింపబడతాడు. హల్లెలూయా. ఒకడి కంటే ఒకడు భయంకరంగా ఆశీర్వదింపబడతాడు. ఆశీర్వదింపబడిన వాని పాదముల దగ్గరికి అన్నయ్య వస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏ వెతకాలి మన జీవితంలో? భవిష్యత్తుని. హల్లెలూయా. ఏ వెతకాలి మనము? భవిష్యత్తుని. మన పరిస్థితులు ఏమైపోయినా, మన పరిస్థితుల్లో నిరీక్షణ లేని స్థితిలో ఉన్నా, మన పరిస్థితులు ఈ రోజు ముగించబడిపోతామేమని ఆలోచనలో ఉన్నా, మన పరిస్థితులన్నీ కూడా ఎటు ఏదైనా సహాయము తోచని స్థితిలో ఉన్నా, మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది, ఈ దేవుడిని వెతుకుతున్న వారి జీవితంలో ఈ రోజు ముగించబోతుంది అనుకుంటున్న వారి జీవితము. అయితే దేవుడు అంటాడు, లేదు, నీ జీవితం ఈ రోజు ముగించడానికి నేను అవకాశం ఇవ్వట్లేదు. ఇదిగో నీకు భవిష్యత్తు ఉన్నది ఇంకా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నువ్వు పడుకుంటే లేస్తావు లేదని ఆలోచనలో పడుకుంటున్నావేమో. అయితే యేసుక్రీస్తుని నమ్ముకుంటే అలాంటి జీవితం కాదు నీకు. మంచి ఆరోగ్యం యేసుక్రీస్తులో ఉన్నది, మంచి భవిష్యత్తు ఉన్నది యేసుక్రీస్తులో, మంచి ఆయుష్ ఉన్నది యేసుక్రీస్తునందు. హల్లెలూయా. అంటే నువ్వేమో చూడాలి? యేసునందు నీవు భవిష్యత్తును చూడాలి. హల్లెలూయా. ఏం చూడాలి? భవిష్యత్తును చూడాలి. అంటే ఇది ఫ్యూచర్. ఏం చూడాలి అంటే రేపు, ఎల్లుండి, వచ్చే సంవత్సరం, లేదంటే వచ్చే 10 సంవత్సరాలకి నేను ఏమవుతా అంటే నేను క్రీస్తులో ఉన్నాను కనుక ఖచ్చితంగా నేను ఉంటాను, ఖచ్చితంగా నేను ఆశీర్వదింపబడతా. నేను యేసులో ఉన్నాను కనుక నాకు మంచి ఆరోగ్యం ఉంటుంది. ఈ రోజు అనారోగ్యం ఉన్నా రేపు వచ్చే దినము
ఈ దేవుని నమ్మిన వానికి ఆయన ఫ్యూచర్ చూపిస్తాడు, భవిష్యత్తును చూపిస్తాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఇద్దరు చూపించాడు. అబ్రహాము చూపించాడా? ఇస్సాకు భార్యకు చూపించాడు. ఇప్పుడు ఎవరు చూపించారు? మళ్ళీ ఇస్సాకు కుమారుడు చూపించాలి, యాకోబు. అవునా కదా? యాకోబు కుమారుడు దగ్గరికి, యాకోబు దగ్గరికి వెళ్దాం ఒకసారి. చూడండి యెషయా గ్రంథం 25వ అధ్యాయము 29వ వచనం చూడండి. ఇక్కడ ఏం జరుగుతుందో. ఒకనాడు యాకోబు తలగొర వంటకము వండుకొని చుండగా యాసావు అలసిన వాడై పొలముల నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగా ఉన్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టమని అడిగిన. అందుచేత అతని పేరు ఏదో మానబడిను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేను నాకిమ్మని అడుగగా, యాసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుక? నేను యాకోబు, నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వం అమ్మివేయగా, యాకోబు ఆహారమునకు చిక్కుడుకాయ వంటకమును యాసావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయాను. అట్లు యాసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇద్దరు గురించి చెప్పాను. ఇప్పుడు ఎవరు పుట్టారు? ఇస్సాకు ఎంతమంది పుట్టారు? ఇద్దరు పుట్టారు. ఇద్దరు పుడితే ఇద్దరు పేర్లండి, యాకోబు, యాసావు. ఈ యాసావు పెద్దవాడు. యాసావుకి ఏముందో తెలుసా? ఆస్తి ఉంది. ఏముంది? ఆస్తి. పెద్దవాడికి ఎక్కువ ఇస్తారు, అవునా? పెద్దవాడికి ఎక్కువ వస్తుంది కదా. ఆ ఆస్తి అంతా యాకోబు చూసాడంట. అతను కలిగినదంతా అయ్యో యాకోబుకి యాసావుకి వెళ్ళిపోతుంది, నాకు అంత ఏం రావట్లేదే అని ఆలోచనతో ఉన్నప్పుడు ఈ వ్యక్తి వచ్చాడంట. భయంకరంగా వేటాడి యాసావు వచ్చాడంట. యాసావు వచ్చి, అయ్యో నేను సావబోతున్నాను కదా, నాకెందుకు ఇదంతా, అసలుకి నాకు ఆ కూర నాకు పెట్టి అన్నం పెట్టాయా అంటే, యాకోబు ఏం చూస్తాడు తెలుసా? భవిష్యత్తు కోసం చూస్తున్నాడు. దేనికోసం చూస్తున్నాడు? భవిష్యత్తు. అయ్యో నా భవిష్యత్తు ఈ విధంగా ఉండిపోకూడదు, నా భవిష్యత్తు ఈ విధంగా ఉండిపోవడానికి వీలు లేదు అని యాకోబు ఏం చేశాడంటే, అవకాశం తీసుకుని, అరే అన్నయ్య, నువ్వు చచ్చిపోతున్నావు కదా, లేవు చచ్చిపోయే పరిస్థితిలోకి వచ్చేసాను అనుకుంటావు కదా, నేను నీకు ఆహారం పెడతా. అయితే నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీకున్నదంతా కూడా నాకు ఇచ్చేయి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేయి అంటున్నానే. అయ్యో నేను చచ్చిపోతా, నాకెందుకు ఇదంతా, సరే నువ్వే తీసుకో అన్నాడు. ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, యాకోబు ఏం చూస్తున్నాడంటే భవిష్యత్తు, యాసావు ఏం చూస్తున్నాడంటే ప్రస్తుతంలో ఉండిపోయాడు. ఎవరన్నా ఎక్కడున్నాడు? ప్రస్తుతంలో ఉండిపోయాడు. అయ్యో ఈ రోజు నేను చచ్చిపోతా, ఆనందపోతే నా ఆలోచనలో ఉన్నాడు. కానీ యాకోబు అలా లేడు. యాకోబు దేనికోసం చూస్తున్నాడంటే భవిష్యత్తు బాగుండాలి. అయ్యో జ్యేష్ఠత్వం ఉంటే నా భవిష్యత్తు బాగుంటుంది, జ్యేష్ఠత్వం ఉంటే నా కుటుంబం లేకపోతే నా రాబోయే తరాలు కూడా బాగుంటే, నా తండ్రి నన్ను ఆశీర్వదిస్తాడే అనే ఆలోచనతో యాసావు దగ్గర నుంచి ఆ భవిష్యత్తు కోసం యాకోబు ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? ముగ్గురు అయ్యారు, అవునా? ముగ్గురు అయిపోయారు. ఎవరైనా? అబ్రహాముకు చూపించాడు భవిష్యత్తుని దేవుడు, అవునా? ఇప్పుడు ఇస్సాకు భార్యకు చూపించాడు భవిష్యత్తుని. యాకోబు కూడా ఇప్పుడు భవిష్యత్తు వచ్చేసింది. ఏమైనా వచ్చింది? జ్యేష్ఠత్వం ద్వారా వచ్చేసింది, అవునా కదా? వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఈ వ్యక్తి భవిష్యత్తు పలకపోతున్నాడు 4 వ్యక్తి జీవితంలోకి. ఎవరు? యాకోబు. యాకోబు కుమారుడి పేరు ఏం చెప్పి, ఒక కుమారుడు 12 మంది అయితే ఒక కుమారుడి పేరు యోసేపు. ఏం పేరు? యోసేపు. ఈ యోసేపు జీవితంలోని కూడా ముందుగానే ప్రవచనములన్నీ కూడా వెతకడం జరుగుతుంది. యాకోబు ముందుగానే భవిష్యత్తును మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ చూడండి, ఆదికాండం 49వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇక్కడ ఏమన్నాడు? యాకోబు తన కుమారులను పిలిపించి ఇట్లా నేను, మీరు కూడి రండి, అంత్య దినములలో మీకు సమీపబో సంగతులను మీకు తెలియజేసేది. హల్లెలూయా. అంటే ఏంటి? భవిష్యత్తు మాట్లాడతారంటే నా కుమారులారా, మీ జీవితంలో ఏం జరగబోతుందో అది నేను చెప్తా. భవిష్యత్తు ఏమై ఉన్నదో నేను చెప్తాను మీకు. మీ జీవితంలో భవిష్యత్తు లేదు అనుకుంటున్నామేమో, లేదు, నేనున్నాను, తండ్రిగా నేనున్నాను, నేను మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాను. మీ పరిస్థితిని ఈ విధంగా నేను ఉండిపోవడానికి వీలేదు. మీ భవిష్యత్తు ఏమై ఉన్నదో నేను చెప్తానండి అని 12 మందిని పిలిచి 12 మందికి కూడా భవిష్యత్తుని వివరిస్తాడు యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకని ఈ రాత్రి కలిసి వాక్యము మీ అందరికీ వినబడుతుందంటే, దేవుడు ఈ రాత్రి కలిసములు నీ జీవితంలో కూడా నువ్వు పడుతున్న పరిస్థితులన్నింటినీ చూస్తున్నాడు, ప్రస్తుతం చూస్తున్నాడు, గతంలో చూస్తున్నాడు. వీటన్నిటికంటే కూడా నీ భవిష్యత్తును కూడా దేవుడు సమృద్ధిగా చూస్తున్నాడు ఆయన. హల్లెలూయా. నీ భవిష్యత్తు దేవుడు సమృద్ధిగా ఉండాలంటే నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఏంటంటే, ఈ రాత్రి కలిసంలో నీవు దేవుడిని ప్రస్తుతం మాత్రమే నమ్ముకుంటున్నావా, గతంలో
నీ జీవితంలో ప్రస్తుతం పడుతున్న శ్రమలన్నీ కూడా నేను చంపివేసేలాగా ఉన్నాయేమో, ఒకవేళ మరణపు అనుభవంలోనికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నారేమో, అయితే దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీకు ఇంకొన కూడా భవిష్యత్తు ఉన్నది. హల్లెలూయా. నీకు భవిష్యత్తు ఉన్నది, నీ పిల్లలకు భవిష్యత్తు ఉన్నది, నీ కుటుంబాలకు భవిష్యత్తు ఉన్నది. హల్లెలూయా. ఆమేన్ చెప్తాం ఒకసారి. ఆమేన్. మన పిల్లలకు భవిష్యత్తు ఉన్నది, మన కుటుంబానికి భవిష్యత్తు ఉన్నది. కనుక ఈ రాత్రి కాలంలో నీ జీవితంలో కూడా దేవుడు అనుగ్రహించే భవిష్యత్తులోనికి నువ్వు అడుగు పెట్టాలంటే ఒక చిన్న ప్రార్థన చేసుకోవాలి. మనం ఒక చిన్న ప్రార్థన, ఒక మాట మాట్లాడి నాతో చెప్పండి. యేసయ్యా, యేసయ్యా, నా భవిష్యత్తు నీ చేతులకు అప్పగిస్తున్నా, నా కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నా, మా భవిష్యత్తు నీవే నూతన పరిచయ. ఇంకొక వచనం చూపించుకొని నేను ముగించి వేయడానికి ప్రయత్నం చేస్తాను. భవిష్యత్తు ఇక్కడ యేసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరున్నారు ఇప్పుడు? యేసేపు అనే వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తికి ఇప్పుడు అబ్రహామే ఒక దేశానికి అతడైతే ఇప్పుడు 4వ తరం. ఏ తరము? 4వ తరము. ఇస్సాకు తరము, యాకోబు తరము, యేసేపు తరం. ఇప్పుడు 4వ తరం వచ్చేసింది. యేసేపు తరం దగ్గరకు వచ్చేసాం. ఈ యేసేపు తరానికి వచ్చేప్పటికి అబ్రహాము దేవుడంటే, అబ్రహామా నీ 4వ తరము కనాను దేశంలోకి వస్తావయ్యా అని ముందుగానే చెప్పాడు. అయితే ఈ 4వ తరం దగ్గరకు వచ్చేప్పటికి యేసేపుకు వచ్చే పరిస్థితి ఎలా ఉందో తెలుసా? చనిపోయే పరిస్థితి. ఏ పరిస్థితి? చనిపోయే పరిస్థితి అంట. ఏమన్నాడు చూడండి, 50వ అధ్యాయం ఆదికాండం 24వ వచనం కానించి, యేసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోతున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశము నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేయించిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోదని చెప్పాను. మరియు యేసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడి నుండి తీసుకుని పోవలనని చెప్పి ఇజ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. హల్లెలూయా. ఏంటి ఇక్కడ? భవిష్యత్తు కోసం చూస్తున్నాడు. యేసేపు ప్రస్తుతంలో ఉన్నాడు. యేసేపు ప్రస్తుతంలో మరణపు అనుభవంలో ఉన్నాడు. అయ్యా నేను చచ్చిపోతానిక, నా జీవితం అయిపోయింది, నేను ముగింపబడతాను. అయినను కూడా మీరు ఏం చేస్తారో తెలుసా? నా భవిష్యత్తు ఏమై ఉండదో తెలుసా? నేను చచ్చిపోయినప్పుడు కూడా నా ఎముకలు ఎక్కడ ఉన్నదో తెలుసా? 4వ తరం ఈ దేశంలోకి వస్తుందని దేవుడు ముందుగానే సెలవిచ్చాడు. నా ఎముకలైనను కూడా ఖచ్చితంగా కనాను దేశంలోనికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాలంటాడు? కనాను దేశంలోనికి వెళ్ళాలి. అంటే ఏం కోరుతున్నాడు ఇక్కడ? యేసేపు చచ్చిపోయే పరిస్థితులు ఉన్నప్పుడు కూడా భవిష్యత్తు కోసం చూస్తున్నాడు. దేనికోసం చూస్తున్నాడు? భవిష్యత్తు. భవిష్యత్తు దేవునిలో స్థిరముగా ఉన్నది మనది. హల్లెలూయా. కనుక యేసేపు వంటి పరిస్థితి ఒకవేళ మన జీవితంలో ఈ రాత్రి మన జీవితం ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా, మన జీవితంలో భవిష్యత్తే లేనటువంటి ఆలోచన కలిగి ఉన్నప్పటికీ కూడా, నీ జీవితంలో ఈ రాత్రి కాలంలో శ్రమే నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నట్లయితే, అప్పులే నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నట్లయితే, రోగమే నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నట్లయితే, కష్టమే నీ జీవితంలో ఏర్పాటు చేస్తున్నట్లయితే, ప్రస్తుతము నీ జీవితం నాశనములకు లోనైన పరిస్థితిలో ఉండినట్లయితే, గతము నేను నాశనం చేసిన పరిస్థితిలోనే ఇంకను కూడా ప్రస్తుతంలో కొనసాగింపబడుతున్నట్లయితే, నీతో ఈ రాత్రి కాలంలో ప్రభు మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? లెమ్ము, తెచ్చురెల్ము, భవిష్యత్తు నీకు స్థిరముగా దాచబడినది క్రీస్తులో. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిలో? క్రీస్తులో. యేసు క్రీస్తులో ఏమన్నా తెలుసా? మన భవిష్యత్తు ఉంది. హల్లెలూయా. ఏముంది? మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు యేసు క్రీస్తు చేతిలో మన భవిష్యత్తు ఉన్నది. కనుక మనం ఇక భయపడని అవసరం లేదు. ఓ అప్పుకి మనం భయపడని అవసరం లేదు, సమస్యకు మనం భయపడని అవసరం లేదు, కష్టానికి మనం భయపడని అవసరం లేదు, దేనికి కూడా మనం భయపడని అవసరం లేదు. ఎందుకంటే మనము క్రీస్తు వారము అయితే మనకు మంచి భవిష్యత్తు క్రీస్తులో దాచబడి ఉన్నది. హల్లెలూయా. ఆ భవిష్యత్తులోనికి మనమందరము కూడా ముందుకు వెళ్దాము గాక. ఆ భవిష్యత్తుతో మనమందరం కూడా మన తరములన్నిటిని మనము చూచుదాము గాక. దేవుడు మన జీవితంలో ఏ భవిష్యత్తునైతే మన జీవితంలోనికి విడుదల చేసి ఉన్నాడో ఆ భవిష్యత్తుని మనమందరము కూడా రుచి చూచుదాము గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమైందా? ఏమర్థమైంది? మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉన్నది. మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉన్నది. ఈ రాత్రి ఎంతమంది గురించి తెలుసుకున్నాం? మనము నలుగురు గురించి తెలుసుకున్నామా? ఎంతమంది గురించి? నలుగురికి ఒక్క వాగ్దానం చేసిన వాడు దేవుడు. ఒక్క వాగ్దానం చెప్పాడు, నీ 4వ తరానికి ఈ దేశం ఇస్తానన్నాడు. భవిష్యత్తుని ఎప్పుడు? అబ్రహాము భయపడుతున్న సమయంలో 4వ తరం గురించి చెప్పాడు.
4 తరాలు దేవుడు కాపాడుతూనే వచ్చాడు. ఆ 4వ తరాన్ని భవిష్యత్తులోనికి తీసుకొచ్చి స్థిరపరిచేశాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని నమ్ముకోవాలి. మనం ఎందుకని నమ్ముకోవాలంటే మన జీవితంలో మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అన్నీ కూడా క్షేమంగా ఉండాలంటే మనం యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారిని మనం వెంబడించాలి, అడగాలి, ఆయన సన్నిధిలో అడగాలి. మనకి ఏది అవసరమైనా, ప్రభువా నాకు సహాయం చేయయ్యా, యేసయ్యా నీ దగ్గరే నాకు సహాయం దొరుకుతుంది కనుక నాకు స్వస్థత ఇవ్వయ్యా. నీ కుటుంబంలో ఒకవేళ రోగం ఉందనుకో, అనారోగ్యం ఉందనుకో, అప్పులోనే అనుకో, ఏది ఏమన్నా మనం ఎవరిని అడగాలంటే యేసేని అడగాలి. మన తల్లిదండ్రుల కంటే కూడా ముందుగా ఎవరిని అడగాలంటే మనము యేసేని అడగాలి. ఎందుకంటే మన తండ్రి, మన తల్లిదండ్రులు పడుతున్న సమస్య మనకు తెలుసు, కానీ ఈ సమస్యలన్నింటిలో నుంచి కూడా బయటికి తీసుకురాగలిగిన తండ్రే యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. కనుక ఖచ్చితంగా మనము ప్రార్థన మొదటగా ఎవరికి చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని. మొదటగా మనకు కావలసిన అవసరం ఎవరిని అడగాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని. ఎందుకంటే మన భవిష్యత్తే యేసు. హల్లెలూయా. మన భవిష్యత్తు ఎవరు? యేసు. హల్లెలూయా. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నాతో పాటు అందరు చెప్పండి. నేను చేసే ప్రార్థన నాతో పాటు చెప్పండి. యేసయ్యా, ఇదిగో తండ్రి, ఇప్పటి వరకు నా జీవితంలో గతము, ప్రస్తుతం శ్రమలు, ఇబ్బందులు, కష్టములు, రోగములు, చెప్పుకునే బాధ, చెప్పుకోలేని బాధలు నా జీవితంలో, మా కుటుంబాల్లో ఏలుబడి చేస్తున్నాయ్యా. కానీ నీవు మాత్రమే మా భవిష్యత్తుని మార్చగలిగిన గొప్ప తండ్రివయ్యా. ఈ దినమున మా జీవితంలో, మా ప్రస్తుతము, మా గతము ఇవన్నీ కూడా ముగింపబడి మా భవిష్యత్తులోనికి మమ్మల్ని నడిపించండి అయ్యా. మా భవిష్యత్తు మీరే యేసయ్యా. మా భవిష్యత్తు మీరే యేసయ్యా. మా భవిష్యత్తు మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. మీరే మమ్మలను ముందుకు నడిపించండి అయ్యా. మా పరిస్థితులన్నిటినీ మార్చండి అయ్యా. మా జీవితములను